परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। క్షేత్రపాలకుడైన పరమేశ్వరుని వందిస్తూ మీ అందరికీ కూడా వందనములు, గురు పరంపరకు వందనములు. ఈరోజు సదానంద స్వామి వారి ఆరాధన. మన హిందూ సాంప్రదాయంలో ఏదో ఒక నెపముతో భగవద్ ఆరాధన జరుగుతూ ఉండాలా. పుట్టినరోజులు కావచ్చు కాక, లేదా ఆరాధన దినాలు కావచ్చు కాక, లేదా పండుగలు, ఉగాది, శ్రీరామనవమి, ఇట్లా దసరా వేడుకలు, గణపతి, తర్వాత దీపావళి, ఇట్లా రకరకాల పండుగలు. ఎందుకు ఇవన్నీ పెట్టినారు అంటే, మానవుడు తన స్వశక్తితో పనిచేస్తూ ఉంటాడు, స్వశక్తితో పనిచేస్తూ ఉంటాడు అనమాట. ఏమైనా పుట్టినామో నాకు 40 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయింది, నీకు మహా ఉంటే ఒక నీకు 100 ఏళ్ళు ఉంటాను అంతే కదా అనుకుంటూ ఉంటారు కదా. 40-50 అయిపోతే ఇంకెన్నాళ్ళు ఉంటారో వాడు అనుకుంటూ ఉంటాడు అట్లా. 100 ఏళ్ళ ఆయుష్, 100 ఏళ్ళ ఆయుష్, 100 ఏళ్ళు ఉంటారా? ఆ తాత ఉన్నాడు చూడ, అయిపోయింది. అయినా ఇంకా పోయేది ఎలా వచ్చేది, పోయినా వాడికి మళ్ళీ రావాలి అట్లా అనుకొని ఉండిపోయాడు అంతే. పాపం ఉండి మళ్ళీ పుట్టుకు మళ్ళీ రావాల్సిందే కదా. కాబట్టి స్వశక్తితో జీవిస్తూ ఉంటాడు అనమాట. నేను, నా భార్య, పిల్లలు, మా కుటుంబం అంతా బాగుండాలా అనే ఒక కోరిక పెట్టుకో ఉంటాడు. ఏదైనా కొంచెం గొప్ప కోరిక ఇది. మా అత్త మామ బాగుండాలా, మా అమ్మ నాన్న బాగుండాలా, నా భార్య బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి అనుకునేది ఒక గొప్ప కోరిక. ఇప్పుడు అత్త మామ పోయింది, అమ్మ నాయన పోయినారు, నేను నా భార్య నా బిడ్డలు బాగుంటే చాలు అనుకుంటారు కదా. అది కూడా పోయి బిడ్డలు వాళ్ళంతా వాళ్ళు పోతే భార్య భర్తలకు వచ్చింది, వాళ్ళు కూడా విడిపోయి నేను ఒకటి బాగుంటే చాలు అని హిరణ్యకశిపుడు అట్లా అనుకోండి. ఏమి లోకానికంటే నాయకుడు నేను ఒకటి బాగుంటే చాలు. కాబట్టి ఇట్లా మేమందరూ బాగుండాలా అనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి శ్రమలు చేస్తా ఉంటాడు. వ్యవసాయం చేసేవాళ్ళు, పాడి పంట, పాడి అంటే ఈ పశువులు పెంచుకునే గొర్రెలు, మేకలు, ఆవులు, జీవాలు, పంటలు పండించుకునే రైతులు, తర్వాత కార్మికులు ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమిలో ఇంకా పండించిన ఏమన్నా మైకుల పంట, స్పీకర్ల పంట లేవు కదా, అవి కర్మాగారాల నుంచి వస్తాయి. అట్లా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, కర్షకులు, కార్మికులు ఇట్లా రకరకాల ఉద్యోగాలు చేసి సంపాదనలు చేసుకుంటా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. దేవుడు అనేవాడు గుర్తే రాడు కదా. ఏమి ఒక తలనొప్పి, ఒక కాళ్ళ నొప్పి రాకుండా మనిషికి దేవుడు అనేవాడు గుర్తే రాడనమాట. కాబట్టి మనం ఏమనుకున్నామో, మనం పుట్టినామో, జీవిస్తా ఉన్నామో, మరణిస్తా ఉన్నాము, ఇంతే కదా జరుగుతూ ఉండేది. పుట్టినామో ఏదో విధంగా జీవించేస్తాం. నువ్వు చదువుకున్నా నీకు మరణం వస్తుంది. ఏమన్నా కాలేజీకి పోయినానని చెప్పి దేవుడు ఏమన్నా ఈడే పెడతాడేమే? చదువుకుపోయినా మరణం అంతా వస్తుంది కదా. నువ్వు ఎట్లన్నా జీవించుకో, మరణం వస్తుంది. అయితే ఈ మానవ జీవితం ఎందుకు వచ్చింది? ఫస్ట్ పాయింట్, ఈ మానవ జీవితము ఎందుకు వచ్చింది అనేది తెల్ల. జీవనాలు చేసుకుంటానే ఉన్నామే కానీ ఎందుకోసం ఇది వచ్చింది అంటే తన యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవడానికి, తర్వాత భగవద్ అనుగ్రహంతో మోక్ష సాధన చేసి మోక్షాన్ని పొందడానికి.
ఈ జీవితము వచ్చిండేది. కానీ జీవనోపాధి కోసమే మన జీవితం అంతా పోతా ఉంది. సాములు వస్తాడు చేరు. జీవనోపాధి కోసమే మన జీవితం అంతా అయిపోతా ఉంది. అందుకని రమణ భగవాన్ చెప్తారంట, సాధకులైనటువంటి వాళ్ళు జీవనోపాధిని చేసుకుంటూ సాధన చేయడము అనేది ఎట్లుంటుందంటే, ముసలి పైన కూర్చొని ఇది తెప్ప అనుకొని ప్రయాణం చేసినట్టు ఉంటుందంట. ముసలిని తెప్ప అనుకొని ప్రయాణం చేసేది అదే తినేస్తుంది మనతోన. అట్లా జీవనం చేసుకుంటూ సాధన చేయడం అనేటువంటి సాధకులకు ఇదెంతో కష్టతరమైనటువంటిది. మరేం చేయాలి? జీవనం చేయాలి కదా, ఆ జీవనం చేయాలి కదా. జీవనం చేయకపోతే ఎట్లా? నేను కేవలం మనకి రామ అనుకుంటా ఉంటే అవుతుంది, సాధన కూడా చేయాలి కదా. అంటే ఎవరైనా నీ యొక్క జీవన విధానము ప్రారంధానుసారంగా జరుగుతుంది. దాన్ని నెత్తి భగవంతుని పాదాల వద్ద పెట్టి నీ ప్రారంధానుసారంగా జరిగిపోతా ఉంటుంది. నీ మనస్సును భగవత్ పాదార విందాల వద్ద సమర్పించు, అప్పుడే నువ్వు మోక్షానికి అర్హత పొందినవాడు అవుతావు అని చెప్తారనమాట. కాబట్టి జీవనోపాధి చేసుకుంటా ఉండాల. మళ్ళీ ఏం చేయాలా? భగవంతుని యొక్క ఆశీర్వాదం కోసము, ఆయన యొక్క అనుగ్రహం కోసము, ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే మోక్షం అనేది కలుగుతుంది అనమాట. కాబట్టి దానికోసం మనం ప్రార్థన చేయాలి అని ఈ యొక్క పండుగలు కానీ ఆరాధనలు కానీ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఆయన తెలుసుకోవడం కోసం. మనం ఈ పక్కే తిరగలేదనుకో, ఆయన కూడా మన పక్క తిరుగుడు. నువ్వు మా ఇంటికి వస్తేనే కదా మళ్ళీ నేను మీ ఇంటికి వచ్చేది కదా. అట్లే మనమాట దేవుడు కూడాను ఆయన వైపు చూసిన వాళ్ళకే మరి ఆ యొక్క అనుగ్రహం అనేటువంటిది వస్తుంది. లేదా వాడు ప్రపంచంలో ఓడిపోయినాడు అనుకో, వాడిని ఎవరు పట్టించుకోరు. నువ్వు చిన్న పిల్లాడిని కదా మనం చేయి పట్టుకొని నడిపిస్తాము కదా. పెద్ద అయిపోయి కాలేజీకి పోతాడు పిల్లాడిని, వాడు మనం చేయి పట్టుకొని నడిపిస్తామా? అట్లా భగవంతుడిని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాడికి చేయూత కావాలా, నాకు అవసరం ఉంది అని భగవంతుడు అనుకుంటాడు. అప్పుడే జ్ఞానం కావాలన్నా, నీకు భక్తి కావాలన్నా, లేదా బుద్ధి కావాలన్నా, లేదా ప్రపంచంలో వ్యవహారం చేసే శక్తి కావాలన్నా, నీకు ఏమి కావాలన్నా భగవంతుడు ఇస్తాడనమాట. కాబట్టి మానవ శక్తి చాలినప్పుడు భగవంతుని యొక్క శక్తితో తమ యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి మానవుడు ప్రయత్నం చేస్తా ఉంటాడు అనమాట. వీళ్ళందరూ కూడా భక్తులే. అర్థమైన మోక్షాన్ని కోరుకునేవాడు భక్తుడే. చతుర్విధ భజంతేమం జన సుకృతోర్జున ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షవ అని 4 రకాలైన భక్తులు ఉన్నారంట. మొత్తం ఈ ప్రపంచాన్నంతా కలిపి ఎవరెవరైతే భగవంతుణ్ణి గూర్చి ధ్యానం చేస్తారో, తపస్సు చేస్తారో, యోగం చేస్తారో, లేదా ప్రవచనాలు చెప్పుకుంటారో, లేదా ప్రవచనాలు చెప్తారో, వింటారో, అధ్యయనం చేస్తారో, లేదా తీర్థయాత్రలు చేస్తారో, లేదా దేవస్థానాలు ఆశ్రమాలు కట్టి లేదా డొనేషన్లు ఇచ్చి లేదా అన్నదానాలు చేస్తారో, ఈ అందరి భక్తుల్ని కలిపి 4 గ్రూపులు చేసినాడు. ఒకరు ఆర్తుడు. ఆర్తుడు అంటే ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడే దేవుడు కనిపిస్తాడు, దేవుడు గుర్తొస్తాడు. అంతవరకు దేవుడు గుర్తురాడు. ఏమి సంకటం వస్తే వెంకటరమణ అనేది అంతే. సంకటం రాకపోతే వెంకటరమణలే, తిండి రమణ, నిద్ర రమణ అంతే. సంకటాలు వస్తే మాత్రమే వెంకటరమణ. సంవత్సరానికి ఒకసారి తిరుపతికి పోయేసి గుండు కొట్టించేసి మొక్కపడేసేస్తే మళ్ళా వచ్చే సంవత్సరం వరకు ఇంకా వెంకటరమణ స్వామి ఆడ క్షేమంగా ఉంటాడు, మనం కూడా క్షేమంగా ఉండొచ్చు కదా. సంకటం వస్తే వెంకటరమణ అనుకుంటారు. అటువంటి వాళ్ళు కూడా నా భక్తులే అంటాడు భగవంతుడు. ఎందుకో సంకటం వచ్చినప్పుడు నువ్వు ప్రపంచాన్ని అర్థించకుండా వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోకుండా కనీసం ఇప్పుడైనా కూడా నేను గుర్తొచ్చినాను కదరా నీకు అని అర్థమైన. ఈ ప్రపంచం నీ సంకటాన్ని తీర్చేదానికి సిద్ధంగా ఉంది, అయినా అప్పుడన్నా నీ కష్టంలో అయినా నేను గుర్తొచ్చినాను కదా, కష్టకాలంలో అయినా నన్ను నువ్వు తలుచుకున్నావు కదా, నువ్వు కూడా భక్తుడైనావు, నీకు కూడా ఎప్పటికైనా పరిపూర్ణమైన అనుగ్రహం వస్తుంది అని భగవంతుడు ఆ ఆర్తులను కూడా లిస్ట్ లో పెట్టుకున్నాడు అనమాట. జిజ్ఞాసు. ఎవరు జిజ్ఞాసు అంటే నేను తలుచుకున్నప్పుడల్లా భగవంతుడు నా కోరికలు తీరుస్తా ఉన్నాడు కదా. ఏమి ఈ యొక్క విశ్వానికంతా ఆయనే ఆధారం కదా. కొంతమంది ఏమో నిరాకారము భగవంతుడు అంటారు, ఇంకొంతమంది ఏమో
సాకారము విష్ణువు, కృష్ణుడు, శివుడు, ఆంజనేయ స్వామి వీళ్ళే దేవతలు అంటారు. నిజంగా భగవంతునికి ఆకారం ఉందా లేదా ఆయన నిర్గుణుడా నిరాకారమా అనే ఒక కోరిక కలుగుతుంది. వాడే జిజ్ఞాసువు. నేను కోరుకున్నప్పుడు తీర్చేటువంటి ఈ యొక్క భగవంతుడు ఎవరు? చిన్న పిల్ల ఉంటుంది, ఒక సంవత్సరం ఒక నెల బిడ్డ 2 నెలల బిడ్డ ఉంటుంది. ఆకలి అయితే ఏడ్చేది తెలుస్తుంది ఆ పాపకు కదా. ఏడ్చినప్పుడు ఎవరో వచ్చి నాకు పాలు ఇస్తా ఉన్నారు అని తెలుస్తుంది. అవును కదా. ఏడుస్తా ఉంటే ఎవరో మాటిమాటికి వస్తా ఉంది, నన్ను సుధారిస్తా ఉంది, పాలు ఇస్తా ఉంది అనే విషయం తెలుసు కదా. నిదానంగా నెలలు పెరగ్గా ఓహో ఈమె మా అమ్మ, నా కన్న తల్లి, ఈయన తండ్రి అని తెలుసుకుంటాడు లేదా? తెలుసుకుంటాడు. తెలియక ముందు కూడా ఆమెకు ఆ బిడ్డకు రావాల్సినటువంటిది వస్తా ఉందా లేదా? నువ్వు నెల బిడ్డకు అమ్మ నాయని తెలియదు అనుకోండి, నేను కనిండి నిన్నే, నువ్వు నన్నే గుర్తుపట్టలే, వెళ్ళిపో, నీకు పాలు ఇచ్చేలే నీళ్ళు ఇచ్చేలే అంటే దేవు తల్లి అని వెళ్ళా. ఏమి నువ్వు పట్టుపోయినా ఆయన చేస్తాడు అనమాట. అట్లా నువ్వు భగవంతుడిని మర్చిపోయినా, నువ్వు తెలుసుకోకపోయినా ఆ భగవంతుని యొక్క డ్యూటీ ఆయన చేస్తూనే ఉంటాడంట. కాబట్టి ఎవరో వస్తా ఉన్నారు, నాకు పాలు ఇస్తా ఉన్నారు, ఎవరు ఈమె అని ఆ పిల్లని కూడా కలుగుతుందంట. కొన్నాళ్ళు తెలుసుకుంటాడు, ఓ ఈమె తల్లి అని. అట్లా ఈ విశ్వానికంతా ఆహారం ఇస్తా ఉన్నాడు. 84 లక్షల జీవరాశులకు ఆహారం ఇస్తాడు. మన దృష్టిలో మన మానవులే ఉంటాం కదా. భూచరాలు, జలచరాలు, సముద్రంలో ఎన్ని ఉన్నాయి? తిమింగళాలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి. మన ఇంట్లో ఆవులు ఉన్నాయి, ఎనుములు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, బల్లులు ఉన్నాయి, రెల్లులు ఉన్నాయి, జిల్లులు ఉన్నాయి, ఎలకలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి. నల్లులు కూడా ఉన్నాయి, పేర్లు కూడా ఉన్నాయి. ఇంట్లో ఉండేటివి, ఒంట్లో ఉండేటివి కదా. మన శరీరంలో లేవా రకరకాల బ్యాక్టీరియాలు కూడా ఉన్నాయి. అవన్నీ తింటాయి, ఆహారాన్ని తింటాయి అనమాట. అట్లనే ఆకాశంలో ఎగిరేటివి పక్షులు, ఇవన్నీ కూడా భూచరాలు. ఇన్ని రకాల జంతువులకు, జీవరాశులకు ఆహారం ఇస్తా ఉండేది ఎవరు? ఆ కొండపైన చూడండి చెట్లు ఎట్లు ఉంటాయి. మనం బకెట్ ఎత్తుకుపోయి నీళ్ళు పోషించినాం అడేమన్నా? కొండపైన ఉండే చెట్లకి మనం పోసినామా నీళ్ళు? లేదు. అట్లా స్థావర జంగమాలకు కూడా ఈ సృష్టి అంతా కూడా పచ్చగా పెట్టేటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ ఎవరు? ఆయన సాకారుడా నిరాకారుడా అని ఈ యొక్క జిజ్ఞాస ఎప్పుడైతే కలుగుతుందో వాడిని జిజ్ఞాసుడు అంటాడు. తెలుసుకోవాలనేటువంటి కుతూహలం. మరి ఎవరు చెప్తారు ఇవన్నీ అంటే వేదంలో ఉంది. వేదాలు చెప్తాయి, ఉపనిషత్తులు చెప్తాయి, భగవద్గీత చెప్తాయి, బ్రహ్మసూత్రాలు చెప్తాయి. ఆయన సాకారుడా నిరాకారుడా. అయ్యో అవన్నీ మాకు తెలియదు స్వామి, మేము చూసే ఉండలేదు, అవన్నీ మాకు భగవద్గీత తెలియదు, ఏమి తెలియదు. పోన్లే ప్రవచనాలు వింటే కనీసము ఆ ప్రవచనాల ద్వారా తెలుసుకోవచ్చు. అది 2 మార్గాలు. ఏమి? ఆత్మవారే ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసవ్య. ఇంతకంటే వేరే మార్గం లేదంటే చెప్పేసినారు. శ్రోతవ్యో అంతే. నీకు భగవంతుడి గురించి తెలియాలి అంటే శ్రవణమే ప్రధానమైనటువంటి సాధన. అంతకంటే వేరే సాధన లేదు. నీకు వరాలు కావాలన్నా దానికేమి నువ్వు శ్రవణం చేసిన పనిలే. ఆయన ఇప్పుడు కన్నీళ్ళు గార్చల్లా అంటే దానికి ఎవరిని చెప్పి వెళ్ళేమే. నీకు బాధ వస్తే కన్నీళ్ళు అవే వస్తాయి. అట్లా భగవంతుని పాదాల వద్ద కన్నీటి బొట్టు రాల్చడం చేసుకుంటే సర్వ వేదాల సారము నీకు తెలుస్తుంది. ఆయన మనం అందరితో మాట్లాడేది నేర్చుకుంటాము, భగవంతుడితో మాట్లాడేది నేర్చుకున్నామా? మాట్లాడినారు ఎప్పుడన్నా? చేసా నువ్వే మాట్లాడినావా? నువ్వు మాట్లాడి చూడే. నువ్వు మాట్లాడితే ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. భగవంతుడి దగ్గర కూర్చొని ఏమే ఆయన సజీవ మూర్తి, అది విగ్రహం కాదు. నేను మాట్లాడే ప్రతి మాట వింటాడు, నాకు సమాధానం చెప్తాడు అనే నమ్మకంతో నీ యొక్క కష్టాన్ని ఆయనకి చెప్పుకో. నీ యొక్క కన్నీళ్లు ప్రపంచం కోసం కాకుండా ఆయన కోసం నువ్వు కన్నీళ్ళు కార్చు. అప్పుడు ఆయన ఎందుకు మాట్లాడతాడు అనమాట. కాబట్టి ఆర్తో జిజ్ఞాసు అంటే ఎవరి భగవంతుడు అని తెలుసుకునేటువంటి వాడు తెలుసుకుంటాడు. రాగా మేమే ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలతో మరి ఈ సృష్టి విరాజులతో ఉందన్నమాట. అర్థమైందా? ద్వైతము ఉంది, అద్వైతము ఉంది, విశిష్టాద్వైతము ఉంది. వాళ్ళ బుద్ధి అనుసారంగా ఉపాసనలు ప్రారంభం చేస్తారనమాట. భగవంతుడు వేరు, నేను వేరు, ఆయన ఒక లోకంలో ఉంటాడు, విశ్వ విరాట్ పురుషుడు, ఈ ప్రపంచానంతా ఏలేటువంటి వాడు. నేను ఆయన్ని భక్తి చేసి
ధ్యానం చేసి ఆయనలో కలవడము లేదా ఆయన లోకానికి పోవడము, ఇలాగ ద్వైత భక్తి చేత తరిస్తారు భక్తులు. లేదా ఆ సృష్టికర్త అయినటువంటి భగవంతునికి, సర్వ దేవతలకు, అఖిలాండ బ్రహ్మాండాలకు ఆధారంగా ఒకే చైతన్యం ఉంది. ఆ చైతన్యం యొక్క వ్యక్త రూపం ఈ విశ్వం అంతా కూడాను. కాబట్టి నేను నాది అనేటువంటి అహంకార మమకారాలను తొలగించుకొని కేవల చైతన్య స్వరూపంగా వెలుగొందేటువంటి అద్వైత సిద్ధాంతాన్ని మరి పట్టుకొని ప్రయాణం చేసే సాధకులు ఉంటారు. కాబట్టి జిజ్ఞాసు అంటే ఇది తెలుసుకుంటాడు ముందు. ఎందుకంటే ఇన్ని సిద్ధాంతాలు పెట్టాలా, ఒకటే పెట్టచ్చు కదా అంటే సత్వ రజో తమో గుణాలు ఉంటాయి. తమో గుణ ప్రధానమైనటువంటి వాళ్ళకి నువ్వు అద్వైత సిద్ధాంతం ఎంత చెప్పినా అర్థం కాదు. రజోగుణం ఉన్నటువంటి వాళ్ళకి అర్థం అయినట్టే ఉంటుంది కానీ అర్థం కాదు. ప్రవచనాలు కూడా చెప్పేస్తా ఉంటారు, దంపుడు క్లాప్స్ లేకుండా ప్రవచనాలు చెప్పరు. కానీ అసలు జీవుడు దేవుడు ఇద్దరికి ఆధారమైన చైతన్యమే నేను అనేటువంటిది అనుభవపూర్వకంగా తెలుసుకోవడము చాలా కష్టమైనటువంటి పని. అందుకని మిశ్రితము లేకుండా శుద్ధ సత్వముతో ఉన్నటువంటి వానికి అద్వైత సిద్ధాంతం అర్థమవుతుంది. అర్థం అవ్వడం వరకే వాడు జిజ్ఞాసు అంటాడు అనమాట. అర్థమైన తర్వాత వాడు సాధకుడు అవుతాడు. అర్థమైన సాధకుడు అవుతాడు అనమాట. ఏమి తను ఏ సిద్ధాంతం అయితే తెలుసుకున్నాడో దాన్ని అనుభవపూర్వకంగా గుర్తించాలి, ఆత్మీయ సంస్థితం అవ్వాలి, నేను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అనే ఒక భావం చేత వాడు తన జీవితాన్ని కొనసాగిస్తాడు అప్పటి నుంచి. అందుకని ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి. అర్థార్థి అంటే ఏమి? అది కావాలి ఇది కావాలని కోరుకునేవాడు. ఇంకా అర్థం అంటే డబ్బులు కాస్తులు ఆస్తి అంతస్తు, డబ్బులు కాస్తులు ఆస్తులు అంతస్తులని కదా. ఇప్పుడు కోరికని ఫస్ట్ దాంట్లో వేసేసినాం కదా మనము, ఆర్తో అన్నాం కదా. ఆర్తుడు అంటే ఏమి? కోరికలు కోరేటువంటి వాడు. ఆ కోరికల్లో ఈ ధనం కూడా వస్తుందా లేదా? వస్తుందా లేదా ధనము? ఏం స్వామి పుట్టినప్పటి నుంచి నాకు 50 ఏళ్ళు అవుతా ఉంది, ఇవాళకి నేను టీవీలో చూసినాను, లేదంటే మా పక్కింట్లో ఎదురింట్లో చూసిన కోటీశ్వరుల్ని కార్లో పోయే వాళ్ళని, ఇవాళకి నేను కారే ఎక్కిందిలే, మళ్ళీ నన్ను ఎప్పుడు నువ్వు కార్లో తిప్పేది అని అడిగినాడు అనుకో భగవంతుడు, అదేమన్నా తప్పేమే? ఏమి కాదు. అంటే ఐశ్వర్యాన్ని కోరుకుంటా ఉన్నాడు. వాడు కూడా ఆడుతున్నాయి కదా. మరి అర్థార్థిని ఎందుకు తెచ్చిపెట్టినాడు? మళ్ళీ కష్టం వచ్చినప్పుడు కోరుకునేవాడు. వాడు కష్టం వచ్చినప్పుడు కోరుకున్నాడు. వీడు అన్నీ కావాలా, అన్ని కావాలా, కష్టం లేకపోయినా కావాలా, సుఖ సంతోషాలు కావాలా, అన్నీ కావాలా. ఉండిలే పోనీ మన డబ్బు అటు పక్క పెట్టిన ఒకసారి. ఈ అర్థార్థి అంటే ఏమో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆర్తుడి కంటే జిజ్ఞాసు గొప్పడా కాదా? ఆర్తుడు వాడేమో కోరుకుంటాడబ్బా, వానికి భగవంతుడు ఇచ్చేస్తాడు, అయిపోయింది. ఏమి నాకు పెరుగన్నం కావాలని కోరుకుంటాడు అనుకో, పెరుగన్నం ఇచ్చేసాడు, ఆయన మయమైపోయాడు. వీడు పెరుగన్నం తినేసాడు, పోయింది, అయిపోయింది. సెల్లో నువ్వు అడిగినావు ఇచ్చేసినాడు, అంతేనా? నీకు ఆయనకి ఇంకేం సంబంధం లేదైతే కదా. కాబట్టి జిజ్ఞాసు అంటే శాశ్వతమైనటువంటి వాడిని చేరుకుంటాడు వాడు ఎప్పటికైనా సరే కదా. వీడికంటే వాడు గొప్పడే కదా. మరి జిజ్ఞాసు అంటే అర్థార్థిగా గొప్పడై ఉండాలా, అర్థార్థి కంటే జ్ఞానిగా గొప్పడై ఉండాలా. అవునా కదా? సీరియల్ ఉందా లేదా? ఇది ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానించబడతారు. ఆర్తుడి కంటే జిజ్ఞాసు గొప్పడైనప్పుడు, జిజ్ఞాసు కంటే లక్షల రెట్లు అర్థార్థి గొప్పడై ఉండాలా, వాడి కంటే గొప్పోడి జ్ఞాని. ఇప్పుడు సరిపోయింది సీరియల్లో, బాగానే ఉంది. కానీ ఇదేంటి ఇది అర్థార్థి మధ్యలో వీడు డబ్బులు కట్టలు పెట్టుకోన్నాడే, జ్ఞాని పట్టుకోవడం, ఇక్కడ జిజ్ఞాసు పట్టుకోవడం కదా కోరికలో. ఎవరి అర్థార్థి అంటే? అర్థము అంటే పురుషార్థములు, అర్థమైన డబ్బు అనే కాదు, పురుషార్థములు, ధర్మ అర్థ కామ మోక్ష. ఎప్పుడైతే నీలో జిజ్ఞాస కలిగిందో ఈ నాలుగింటిని పట్టుకుంటేనే నువ్వు ముందుకు పోతావు. ధర్మ ముందు నువ్వు ధర్మాన్ని పట్టుకో, అర్థమైందా? ఈ 4 చతుర్విధ పురుషార్థాలు, అర్థమైన పురుషార్థాలను పట్టుకుంటేనే నువ్వు ముందుకెళ్తావు. దాంట్లో ముందుదేది ధర్మము. భార్య పట్ల
నీవు ప్రవర్తించాల్సిన ధర్మం. పిల్లల పట్ల నీకు ధర్మాలు ఉన్నాయి, తల్లిదండ్రుల పట్ల ధర్మాలు ఉన్నాయి, అత్తమామల పట్ల ధర్మాలు ఉన్నాయి, సామాజికమైనటువంటి ధర్మాలు, వైయక్తికమైనటువంటి ధర్మాలు, నైతిక ధర్మాలు. ఇవన్నీ ధర్మాన్ని ఎప్పుడు పట్టుకొని నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటావో ఆ ధర్మబద్ధమైనటువంటి సంపాదన. ఇంతవరకు వాడు ధర్మాధర్మాలు లేదు వాడికి. ఎట్లంటే అట్లా సంపాదిస్తాడో, ఎట్లంటే అట్లా జీవిస్తాడో. ఇప్పుడేమైంది, భగవంతుని గురించి తెలుసుకున్న తర్వాత ఆయన చేరుకోవాలనే ఉద్దేశంతో ధర్మబద్ధమైన జీవితానికి అలవాటు పడతాడు. వాడు అర్థార్థి, ధర్మ అర్థ కామ. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి సంపాదన, ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీర్చుకుంటూ ఉంటే అటువంటి వాడు ఏమవుతాడు, ధర్మ అర్థ కామ మోక్ష. ధర్మాన్ని నువ్వు వదిలేస్తే నీకు మోక్షం లేదు. మోక్షానికి ప్రథమ సోపానము ధర్మము. ధర్మంగా జీవితం ఎప్పుడైతే మనం గడుపుతూ పోతామో మోక్షం వరకు నీకు తీసుకెళ్తుంది. అటువంటి మోక్షాన్ని పొందిన వాడే జ్ఞాని. అర్థమైందా? ఇప్పుడు సాధన చేసే సాధకుడి కంటే, అర్థార్థి కంటే జ్ఞాని గొప్పోడు కదా? గొప్పోడు. ఎందుకో ఆయనకి సాధన చేయాల్సిన పని చేయలేదు కాబట్టి ఆయన ఏమైనా పడిపోతాడా? లేదు. కాబట్టి ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ అంటే ఆర్తుని కంటే 1000 రెట్లు గొప్పోడు జిజ్ఞాసి. ఊరికే తెలుసుకోవడమే కాదు, ఊరికే ప్రవచనాలు వినడం కాదు, చెప్పడము కాదు, దాన్ని సాధన చేయాలా అని ధర్మార్థాలను పట్టుకొని మోక్ష సాధన వరకు ప్రయాణం చేసేటువంటి వాడే అర్థార్థి. ఇదేం బాలే స్వామి, మాకు డబ్బే బాగుంది. మంచిదే, నీకు డబ్బు ఆడే ఉంది, ఎవరు ఎత్తుకుపోయి నువ్వు అడుగు, ఆయన ఇస్తా ఉంటాడు, తీసుకుంటా ఉండు. ఈ జనన చక్రంలో ఈడే ఉండిపోవచ్చు అనమాట. కాబట్టి అర్థార్థే ఎప్పటికైనా మోక్షాన్ని చేరుకోగలుగుతాడు. అటువంటి వాడే జ్ఞాని అంటున్నాడు అనమాట. జ్ఞాని అంటే భగవంతునితో సమానమైనటువంటి వాడు, ఇక ఏ కోరికలో లేనటువంటి వాడు. మరి కోరికలు లేకపోతే ఎందుకు స్వామి ఇంక పాడు బతుకో అనుకుంటాం కదా. నువ్వు ఏమేమైతే కోరికలు కోరుకొని ఆనందాన్ని అనుభవించాలనుకుంటాడవో దానికంటే 1,000,000 రెట్ల ఎక్కువ ఆనందం ఆ జ్ఞాని అనుభవిస్తూ ఉంటాడు. మనం ఈ ప్రపంచ సుఖాలని అనుభవిస్తూ ఎంత ఆనందం పడతాడో అంటే ఒక తుంపర్ లాంటివి, ఆయనది మహాసాగరం లాంటిది. మహాసాగరం లాంటి ఆనందంలో ఆయన ఉంటాడనమాట. అందుకని జ్ఞాని అంటారు. ఏమేమి ఉంటాయి స్వామి ఆయన దగ్గర? అంత ఆనందం ఉండాలంటే ఓ మంచి ప్యాలెస్ ఉండాలా, దినానికి ఒక కారు మార్చినా కూడా ఆయన సచ్చే వరకు ఎన్ని కార్లు కావాలో అన్ని కార్లు ఉండాలా అని ఏమీ లేదు. మరి ఏముంటుంది? ఓ పుట్టుకోసం ఉంటుంది. ఏమి లేకుండా ఉండడమే ఆనందం. అంతే. కౌపీరవంత కలు భాగ్యవంత. అట్లా రమణ మహర్షి దగ్గర ఏముంది? ఏమీ లేదు. సమాజం యొక్క మొరాలిటీస్, మోరల్ వాల్యూస్ దెబ్బతినకుండా ఆ కౌపీరం పెట్టుకోండి, అంతే. ఆయనకి అది కూడా అవసరం లే. చిన్నప్పుడు ఆయన తిరువణామల నుంచి వదిలి, తిరుచిల్ నుంచి వదిలి వచ్చేసిన తర్వాత అంత డిస్టర్బెన్స్ ఉంటే పోయి గోపురంలో కూర్చుంటాడు. తిరువణామల చూసినారా? రాజగోపురం ఎంట్రన్స్ లోనే ఉంటుంది కదా, పెద్ద గోపురము, 7 వాక్యాలు ఉంటాయి. ఇట్లా ఆ పైనకి కూర్చోన్నాడు. కూర్చొని ధ్యానం చేసుకుంటా ఉన్నాడు. ఆయనకి ఇంకేమి అన్నములే నీళ్ళులే ఏమి. శరీర ధ్యాస ఉంటేనే నీకు అన్నం అవసరం అవుతుంది. మనస్సు పనిచేస్తేనే నీకు దాహం అనేది తెలుస్తుంది. శరీరము మనస్సు పనిచేయకపోతే నీకు ఆకలి తప్పులు ఉండవు. అర్థమైన? ప్రాణం ఉంటుంది అట్లే. ఆహారం లేకపోయినంత మాత్రం ప్రాణం పోదు. ప్రారంభం నీకు ఎంతవరకు ఈ భూమి పైన ఉందో అంతవరకు నువ్వు జీవించే ఉంటావు. నువ్వు అన్నం తిరిగిపో. అర్థమైన? తిన్నా తిరిగిపోయినా నువ్వు జీవించే ఉంటావు. ఎన్ని సంవత్సరాలు నీకు ఆయుష్ రాసి పెట్టిందో అంతవరకు ఉంటావు. అట్లా భగవాన్ ఏం చేసినారు? అట్లా ధ్యానం చేసుకుంటా ఉంటే ఎన్నాళ్ళైందో తెలియ, చీమలు కొరికినాయి, దోమలు కొరికినాయి, అంత పేడ పురుగు కరిసి ఇట్లా ఆ రక్తం అంతా ఇట్లా పారి ఆ రక్తము గడ్డగట్టేసింది. మళ్ళీ ఒకసారి ఇట్లా లేచినప్పుడు అయినా ఇది పటపట అనిందంట. ఆ గడ్డగట్టిన రక్తము ఈయన లేచినాడు కదా, అది చీలి. అట్లా చూసినప్పుడు కౌపీరం అంతా మరకలు, ఈ రక్తము ఈ చీమలు తినిండేది ఇటు తినింది ఇట్లా కారకుండా వచ్చి ఉంటుంది. ఏమీ ఆయనకి స్పృహ లేదు. కౌపీరం అంతా ఇట్లా అంటే అది ఎత్తి అక్కడ పారేసాడు అంతే. ఇంకో కౌపీరం కట్టుకుని ఇక పట్టాడు ఆయన దగ్గర.
ఈయన్నే జ్ఞాని అంటారు. అయ్యో బాలేశ్వరం ఇదంతా మాకేం గాచారమా. మీరు ఒకసారి మా ఇంటికి రండి, మా బీరువాళ్ళు ఎన్ని ఉంటాయి చూపిస్తా, మా బట్టలు ఎన్ని ఉంటాయి చూపిస్తాను. ఇదే స్వామి కర్మ. ఇప్పుడు ఆయన నేను కష్టంలో ఉన్నాను అనుకోనింటే ఈ ప్రపంచంలో ఏమన్నా బట్టలకి ఏమన్నా కరవా, ఆహారానికి ఏమన్నా కరవా? అదే దేవాలయంలో రోజు ప్రసాదం పెడతారు, పోయి తినొచ్చి ధ్యానం చేసుకోవచ్చు కదా. అంటే బాహ్య స్మృతిలో లేడు, మనసు ఉంటేనే నీకు ఈ కోరికలన్నీ కనిపిస్తా ఉంటాయి కదా. ఆంజనేయుడు స్వామి చూసినారా? చేయొద్దండి, ఎంతమంది చూసినారా ఆంజనేయుడు స్వామి? అందరూ చూసినారు. ఆంజనేయుడు స్వామి ఎంతుందో మాస్తే ఎంతుంది, ఎన్ని ఇళ్ళు కట్టినాడు, ఎంత భూములు ఉన్నాయి, 100 ఎకరాల జమీన్ ఏమైనా ఉందా? పోనీ ఆయనకి ఏమన్నా ఎక్స్ట్రా జత ఏమన్నా ఒక జత బట్టలు పెట్టుకున్నాడా? పండ్లు దిక్కునే బ్రష్ ఏమన్నా ఉందా ఆయన దగ్గర? ఒక సోప్ ఏమన్నా ఉందా? లేదు. పోనీ ఇల్లు పొద్దున ఎంత ఏడో గడుపుకుంటాడు, పోనీ ఆయన ఇంటికి వచ్చేసి రాత్రి పండుకోవాలి కదా, ఇల్లుందా? లేదు. పోనీ పండుకునేది ఎట్లా పండుకుంటాడు? మంచి పొరుపు ఏమన్నా ఉందా? తల కిందకి ఏం పెట్టుకుంటా ఉండే? రాయి. నువ్వు ఒకసారి రాయి పెట్టుకుని నువ్వు నిద్రపో, మీ ఇంట్లో సైజు రాయి పెట్టుకోవచ్చు, పాయా రాయి. నువ్వు తలకి తీసుకొని పండుకో ఒక రోజు. సొమ్ము నొప్పి ఒకటే కాదు, ఏమేమో వచ్చేస్తాయి కదా. కాబట్టి సంచి పట్టు మీద పడుకునేది. అందుకని వాళ్ళు ఏమంటారు, జ్ఞానులు అంటారు. ఎందుకు జ్ఞానులు అంటే నీకు దాంట్లో ఇన్కన్వీనియన్స్, దాంట్లో నీకు అసౌకర్యాలు కనిపిస్తూ ఉంటాయి కదా. నాకు ఇల్లు లేదని కానీ, బట్టలు లేదని కానీ, తిండి లేదని కానీ ఎవరు అనుకుంటారు అంటే శరీర దృష్టి ఉన్నటువంటి వాడు అనుకుంటాడు, వాడికి అన్ని కావాలి. అర్థమైనా? సాధకుడైనటువంటి వాడు ఇంకా ప్రయాణం అయితే ఉండేటువంటి వాడు కూడా అన్ని పెట్టుకుంటాడు. అజ్ఞానిలాగే ఉంటాడు, చూసేదానికి అజ్ఞానిలాగే ఉంటాడు. ఎందుకు? ఇంకా జ్ఞాని కాలే కదా. జ్ఞాని అయిన వాడు సర్వసంగ పరిత్యాగం అయిపోతాడు, ఇంకే బంధాలు పండుకుంటావు. ఆ సర్వసంగ పరిత్యాగము సాధకుడికి సాధన అవుతుంది. ఒక్కొక్కటే వదులుకుంటా పోతా ఉంటాడు. ప్రపంచ వ్యామోహాలు అనేది ఒకసారిగా పోతాయా? ఒకసారిగా పోయేట్టుగా ఉంటే ఇన్ని ప్రవచనాలు చెప్పుకోవాలి మనము కదా. ఎవడో అందరూ ముక్తులు అయిపోవాల్సిందే. కాబట్టి మన మనస్సు పట్టుకున్నటువంటి వ్యామోహాల్ని వదులుకుంటా పోతా ఉంటాడు సాధకుడు అన్నమాట. నువ్వు ఏమి చేసినా, నువ్వు వ్యవసాయం చేసినా, జీవాలు పెంచుకున్నా, ఏమి చేసినా ఎందుకోసం చేస్తామో, నేను బాగుండాలా, నేను ఆనందంగా ఉండాలా అని చేస్తాం. కాబట్టి ఆ ఆనందం అనేటువంటిది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనం పొందాలా. వస్తుజాలాలు మనకు ఆనందాన్ని ఇస్తాయా? భగవంతుడే ఆనంద స్వరూపుడు, కాబట్టి ఆయనే మనకు ఆనందాన్ని ఇవ్వాలా. లేదా నీకెంత వస్తుజాలమన్నా ఉండిలే, కోట్ల కొద్ది ఆస్తులు ఉన్నాయి, బాగా దండల బెడ్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, కావాల్సినంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నీ మాటకి ఎదురే లేదు, లక్షణమైన భార్య బిడ్డలు అందరూ ఉన్నారు, ఆనందంగా ఉండవు నువ్వు, కనీసం మనశ్శాంతి కూడా లేదు అంటాడు. అవునా? అంటే వస్తుజాలాలతో నువ్వు ఆనందం అనేది రాదు. జడమైనటువంటి వస్తువులు చైతన్య స్వరూపమైనటువంటి భగవంతు దగ్గర ఉండేటువంటి ఆనందాన్ని అవి ఎందుకు ఇస్తాయి? ఆనందం అనేటువంటి చైతన్య స్వరూపం, జడం కాదు. జడ వస్తువులు నీకు ఆనందాన్ని ఎట్లా ఇస్తాయి? ఇవ్వలేవు. కాబట్టి చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మే ఆనందాన్ని ఇవ్వాల. అందుకని ఆయన్ని పట్టుకున్నటువంటి వాళ్లకు ఏ కొదవ ఉండదు. ఇహ పరాలను ఇచ్చేటువంటి వాడు పరమాత్మ. నువ్వు భక్తుడు అయిపోయినావు కదా, ఇంక నీకేం అవసరం లేదు అని అనుకోడు. సకల సౌకర్యాలు ఇస్తాడు భక్తునికి, సాధకులకు. ఏమి వాళ్ళు సాధన చేయాలి కదా. నువ్వు సాధకుడు కదా, నీకేమిటి కన్నమో. కొంతమంది అనుకోడు, ఏమి ఇట్లా నవ్వుతావే నువ్వు, మీరు స్వాములు కదా, స్వాములు నవ్వకూడదా? దేవుడు చెప్పింది నీకే. జ్ఞాని ఆయన నవ్వుతాడు, కృష్ణుడు నవ్వులేదేమే. ఇట్లా ఎవరు గంభీరంగా ఉన్నాడా? ఏ సమయం ఎట్లుంటావంటే నేను కృష్ణుడు ఏమనుకుంటాడో, ఏం మీకంటే నేను నవ్వుతానా అంటాడేమే. అట్లేం లేదేడా. కాబట్టి కృష్ణుడు కూడా చిరుమందహాసం, ఆయన కూడా
ఆనంద స్వరూపుడు. ఆనందానికి నవ్వు గుర్తు. నవరసాలు కదా, నవరసాల్లో ఈ హాస్యం. రసాలు అంటే ఏమనుకోద్దండి, ఒక్కొక్క ఆశ్చర్యం కలిగింది అనుకో మనకు. ఒక రసం అనేది ఊరుతుంది లోపల, ఒక లిక్విడ్. రక్తం తెలుసు కదా మనకు, ఆ మాదిరి లిక్విడ్స్ అన్ని కూడా నవరసాలు, 9 రకాల రసాలు ఊరుతాయి. కోపం చేసుకోవాలంటే కూడా ఒక రసం ఊరాల. ఎందుకంటే కోపం చేసుకోవాలంటే ఎట్లుండాలా, కండ్లన్నీ బాగా మండల్లా, రౌద్రం రావాలా, శరీరం అంతా బిగుసిపోవాలా, ఎంటికలన్నీ నిక్కుపడుచుకోవాలా, రౌద్రం వచ్చి మాట బాగా ఎక్కువ సౌండ్ తో రావాలా. అంటే ఎడ్రిలిన్ అంటారు కదా, ఎడ్రిలిన్ అనేటువంటి ఒక విష గ్రంథి లోపల ఊరితే అప్పుడు నువ్వు అంత యాక్షన్ చేయగలుగుతావు. లేకపోతే లేదు. ఉత్తిత్ కోపాలకి ఎవరు భయపడతారు? కాబట్టి చేతిలో ఉండేది ఎత్తుకొని ఇసరాలంటే నీకెంత కోపం రావాలా? ఆ రసం అనేది ఊరుతుంది లోపల, రౌద్ర రసం. అట్లా నవరసాలు. ఈ నవరసాల్లో ఆరోగ్యప్రదమైనటువంటిది కోపరసమా, హాస్యరసమా? హాస్యరసం. ఇది ఆరోగ్యప్రదం. కోపం అనేది అనారోగ్య పాలు చేసేస్తుంది, నీ శరీరాన్ని అంతా విషపూరితం చేసేస్తుంది. అందుకే ఏమైనా రోగాలు వస్తే డాక్టర్ దగ్గర పోతే ఏమంటారో, మీరు టెన్షన్ పడకూడదు కదా. డాక్టర్ దగ్గర ఎంత బాగుంటారు చూడండి, పేషెంట్లు పోయి మట్టుగా కూర్చుంటారు, నిదానంగా మాట్లాడతారు. మరి ఆయన మీరు టెన్షన్ పడకూడదని ఆయనకి ఎట్లా తెలుసు? మీరు కోపస్తులని ఆయనకి ఎట్లా తెలుసు? అంటే నీ రోగం బట్టి చెప్తాడు. నువ్వు నా దగ్గర పిల్లి మాదిరి ఉన్నావురా, గేట్ దాటితే నువ్వు సింహం అయిపోతావు, ఏమే ఆ మీసాలు కొంచెం తగ్గించి ఇట్లా పెట్టుకున్నావు అనుకో, మళ్ళీ నువ్వు నా దగ్గరికి రావాల్సి వస్తుంది అని హెచ్చరిక చేస్తాడు. డాక్టర్ చెప్పే వరకు మనము నమ్మము. ప్రవచనాలు చెప్పింటారు కదా, ఏమి కోపం చేసుకోకూడదు, టెన్షన్ పడకూడదు, ప్రారంభానుసారంగా అంత జరుగుతుంది అని వినింటాం మనం. కానీ మనం నమ్మం. ఏమి ఆయనకి డబ్బులు ఇచ్చలేదు ఇక్కడ, ఆయనకి డబ్బులు ఇస్తామో కొంచెం భయము భక్తి ఉంటుంది. ఆయన చెప్తే అవును వింటారనమాట. కాబట్టి లాస్ట్ నువ్వు డాక్టర్ దగ్గర పోయినా ఆయన చెప్పేది కూడా వేదాంతమే. అదే ఇప్పుడే వినేస్తే, ఇప్పుడే ఆచరించేస్తే ఆయన దగ్గర పోయే పనిలే, నువ్వు ఫీజులు కట్టే పనిలే. కాబట్టి ఆర్తో జిజ్ఞాసురార్థార్థి జ్ఞానిచ భరతర్షభ అంటే నువ్వు ఏ రకమైన భక్తుడైనా ఆయనకు భేదాలు లేవు, అందరినీ సమానంగా చూస్తాడు కదా. ఇప్పుడు సూర్యుడికి పైపాల మీద ఏమైనా కోపం ఉందా? మరి ఎండ రాలేదు మా ఊరికి, ఈ నెల ఈ మధ్య ఈ సూర్యుడు ఏమో కోపం చేసుకోరాడు అనుకుంటాం. సూర్యుడు ఇప్పుడు కూడా ఆయన ఉన్నట్టే ప్రకాశిస్తూనే ఉన్నాడు, కానీ మేఘాలు అడ్డంగా ఉన్నాయి. ఆ సూర్యుని యొక్క కాంతి రావడానికి మేఘాలు అడ్డంగా ఉన్నాయి. అట్లనే భగవంతుని యొక్క అనుగ్రహము సూర్యుని యొక్క కాంతి లాగా సర్వుల ఎడ ఎట్లుంటుంది? సమానంగానే ఉంటుంది. మరి మాకు రాలేదే అంటే మనం చేసిన పాపమే అడ్డంగా ఉంటుంది. మేఘాలు ఎట్లా అడ్డంగా ఉన్నాయో మనం చేసిన పాపమే మనకు అడ్డంగా ఉంటుంది. అయ్యో భగవంతుడా, నీకు ఎంత చేస్తే, ఎన్ని టెంకాయలు కొడితే, నీకు ఎన్ని తిరునాలు చేస్తే, కానీ నువ్వు నన్ను అనుగ్రహించలేదే అంటే ముందు నువ్వు చేసిన పాపాన్ని నువ్వు తొలగించుకో. పాపాత్ముడైనటువంటి వానికి భగవద్ అనుగ్రహం లేదు. మోడాలుంటే సూర్యకాంతి రాదు. అట్లనే మన పాపాలను ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో, నువ్వు భజనల ద్వారా, కీర్తనల ద్వారా, నామ సంకీర్తనల ద్వారా, సేవల ద్వారా, లేదా తపస్సు ద్వారా, అధ్యయనం ద్వారా నువ్వు ఎన్ని రకాల సాధనలైనా చెయ్యి, దాంతో పాపము నశిస్తుంది. ఏమి జపతో నాస్తి పాతకం అంటాడు. జపం చేసుకోండి, ఆయన భగవంతుని యొక్క నామాన్ని చెప్పుకోవడం అంతే, ఇంకేమి లే. మీ ఇంటి దేవుడు ఉన్నాడో, మీ ఇష్ట దేవుడు ఉన్నాడో, మీ కులదైవం ఉంది కదా, నీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ దేవుడి నిరంతరంగా తలుచుకుంటా నన్ను నా కుటుంబాన్ని క్షేమంగా కాపాడపా అని ఒక ప్రార్థన చేసుకుంటా ఉండు, పాపక్షయం అయితా వస్తుంది. ఎట్లా పోతుంది పాపం అంటే ఆయన తలుచుకోవడం ద్వారానే పోతుంది. ఎందుకని ఆయన పుణ్యాత్ముడు కాబట్టి, పుణ్య రాశి కాబట్టి, ఆనంద స్వరూపుడు కాబట్టి. భగవంతుడు వేరు కాదు, భగవంతుని యొక్క నామం వేరు కాదు. భగవంతుడి నామం రెండు ఒకటే. అందుకని నామాన్ని నువ్వు స్మరిస్తున్నావు అంటే భగవంతుని నువ్వు గట్టిగా పట్టుకున్నావు అని ఆ నామ స్మరణ ద్వారా. ఇది అత్యంత సులభమైన సాధన. అట్లా ఎప్పుడైతే మనం సాధన చేస్తూ పోతామో పాప పరిహారం అవుతూ వస్తుంది. పూర్తిగా పాప పరిహారం అయిపోయింది అనుకోండి, అప్పుడు నీకు జ్ఞానోదయం అవుతుంది. అర్థమైంది? జ్ఞానం ఎప్పుడప్ప అంటే పాపాత్మలకు అలభ్యం.
అట్లా అద్వైత సిద్ధాంతం కానీ ఇంకొక సిద్ధాంతం కానీ అర్థం కావాలి అంటే పాప పరిహారం కావాలి. అట్లా పాప పరిహారం అయినప్పుడు జ్ఞానోదయము జరుగుతా వస్తుంది. ఆ జ్ఞానాన్ని పట్టుకొని మళ్ళీ ఈ సాధకుడు ప్రయాణించి ఆత్మ సాక్షాత్కారాన్ని తెలుసుకునే వరకు ప్రయాణిస్తాడనమాట. కాబట్టి అలాగా మన జీవితాన్ని ధన్యము చేసుకొని మోక్ష పర్యంతము భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది అటువంటి మోక్షాన్ని పొందేదానికి కావలసినటువంటి భక్తి, జ్ఞానము, వైరాగ్యాన్ని ఆ భగవంతుడు మనకందరికీ ప్రసాదించి రక్షించగాక అని ఇంతటితో విరమిస్తా ఉన్నాము. తర్వాత మన శివాస్వాములు ఓ 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయింది దీనికి అడుగుపెట్టి వాళ్ళ యొక్క దివ్య చరణారవిందముల యొక్క పాద ధూళితో ఈ రోజు ఈ ఆశ్రమం పవిత్రమైపోయింది. వాళ్ళ యొక్క వాణి కూడా మనం విందాము. అది ఓం తత్సత్.